ధన్యుడనైతిని ఓరన్న. రామదాసు గారికి వారి గురువు గారు అందించిన మంత్రం తారక మంత్రం. తారక మంత్రము అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలే. ఈ మంత్రం చదివితే నామ పారాయణ చేసిన ఫలం వస్తుందని సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవికి విన్నవించగా ఇచ్చిన మంత్రము. అటువంటి మంత్రాన్ని వారి గురువు గారు రామదాసు గారికి అందించారు. అటువంటి మంత్రము దొరికిన ఆనందంలో ఈ కీర్తనని వాళ్ళు ఆలపించారు. మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు అని నమ్ముకైన, అంటే యమదూతల పాలిటి మృత్యువు, వాళ్ళకే మృత్యువు వంటి తారక మంత్రం నాకు దొరికింది అని చెప్తున్నారు. మచ్చికతో ఇతరాంతరముల మాయలలో పడబోకన్నా ప్రాపంచిక విషయాల వైపు ఆ మాయలో చిక్కుకోకుండా ఎన్ని తీర్థయాత్రలు చేసినా కానీ మన సంచిత పాపము తీరదు. మన మానస మందిరంలో రాముల వారిని తారక మంత్రాన్ని జపిస్తూ ఉంటే అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలితం వస్తుంది. అటువంటి తారక నామాన్ని జపిస్తూ ఉండండి అన్నట్టుగా ఇలా చెప్తున్నారు. ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్న. అటువంటి మంత్రం, ఆ మంత్రం యొక్క అంత నమ్మకం రామదాసు వారికి. ఆ మంత్రాన్ని తీసుకున్నాను, ఇక నాకు మరుజన్మ లేదు అని నమ్మారు. అలానే రాముల వారే మోక్షాన్ని ప్రసాదించారని మనకందరికీ తెలుసు. అంటే ఎంత మనం నమ్మితే అంత అది జరిగి తీరుతుంది అని ఇక్కడ మనకి నిదర్శనంగా చూపిస్తున్నారు. ఇక మరుజన్మము లేదు అని చరణంలో మనకి బోధిస్తున్నారు. ఈ కీర్తనని ఆలపిద్దాము.
సార్